ఆర్సీబీ మ్యాచ్ 5 పోస్ట్ వ్యూ. ఢిల్లీ గెలిచింది. ఓన్లీ వన్ డిఫరెన్స్ బిట్వీన్ టూ టీమ్స్ ఇస్ కేఎల్ రాహుల్. ఆర్సీబీ మేనేజ్మెంట్కి 90 బ్రాడ్ పడి ఉంటుంది ఈ పాటికి. ఇలాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్ని 15 CRకి కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు. కేఎల్ రాహుల్ని ఆర్సీబీ తీసుకోలేదని బాగా హర్ట్ అయిన వాళ్ళలో నేను ఒకడిని. ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ ఆర్సీబీ ఫ్యాన్. అసలు ఏమన్నా ప్లేయరా, కంప్లీట్ టీమ్ ప్లేయర్. సిచ్యువేషన్కి తగ్గట్టు టీంకి ఎక్కడ ఏం కావాలో సైలెంట్గా పని ముగించేశాడు. 14th ఓవర్ వరకు పిల్లలా నిలిచాడు. వర్షం పడుతుంది, స్కోర్ డిఎల్ఎస్ పార్ కన్నా తక్కువ ఉంది అనగానే స్టార్ట్ చేశాడు. హీరోలా ఫినిష్ చేశాడు. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్తో మొదలు పెడితే సాల్ట్ ఫైరీ స్టార్టే ఇచ్చాడు. బట్ తర్వాత ఏది అనుకున్నట్టు జరగలేదు. లాస్ట్లో టీమ్ డేవిడ్ తప్ప. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే 10 overs వరకు బాగానే కంట్రోల్ చేశాడు. బట్ నేను ముందు చెప్పినట్టు నాకు ఎందుకు ఈ బౌలింగ్ ఆర్డర్ చేంజ్ చేశారో అర్థం కావట్లేదు. ఫస్ట్ 3 matchesలో పవర్ ప్లేలో హజిల్వుడ్ అండ్ మిడిల్ ఆర్డర్లో ఎస్దేఎల్ బాగానే వేశారుగా. మరి ఎందుకు లాస్ట్ 2 matchesలో వాళ్ళు రోజు చేంజ్ చేశారు? స్టిల్ ఈ మిస్టరీ ఫర్ మీ. ఓకే, ఎస్దేఎల్కి వికెట్స్ పడ్డాయి, బట్ మిడిల్ ఓవర్స్లో బెటర్గా వేస్తున్నాడు కంపేర్డ్ టు హజిల్వుడ్. హజిల్వుడ్ కూడా పవర్ ప్లేలో వికెట్స్ తీశాడుగా ఫస్ట్ 2 matchesలో. మరి ఎందుకు నాకైతే ఏం అర్థం కావట్లేదు. శ్రేయస్ బౌల్డ్ వెల్, బట్ చెప్పాగా, డిఫరెన్స్ ఈజ్ కేఎల్ రాహుల్. దట్స్ ఇట్.